ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. గణపతి హోమం ప్రత్యేకత ఏమిటి, గణపతి హోమంలో ఎలాంటి ద్రవ్యాలు వినియోగించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ దశమి, సాయంత్రం 5:30 వరకు ఉంది. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 6:02 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం సింహ క్షేత్రంలో. ఇది చక్కటి నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని లేదా నైపుణ్య యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది. శుక్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆర్థికంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు, పెట్టుబడుల విషయంలో తీసుకున్నటువంటి ప్రణాళికలు చక్కటి ఫలితాలని లేదా సత్ఫలితాలని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహా పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు కొనసాగుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు క్రమక్రమంగా పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు గట్టి కృషితో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. వైద్య వృత్తి వారికి ఆకస్మిక చిరాకులు వృత్తిలో తారసపడతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. పునఃప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు గృహపరంగా ఇంపుని కలిగిస్తాయి. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు ప్రతిపాదించి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి అనుకూలిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. నూతన ప్రయోగాలతో కూడినటువంటి ప్రక్రియలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా లభిస్తాయి. గుర్తింపుకు నోచుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు నియంత్రించబడతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. మనస్పర్ధల్ని నియంత్రించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకున్నప్పటికీ అశాంతి కూడా సమాంతరంగా ఉంటుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు కూడా ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు అనుసరించి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తుంది, లాభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తీసుకోగలుగుతారు. అంతిమ విజయాలు సిద్ధిస్తాయి. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రత్యర్థులు బలహీనపడతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా లభిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సునాయాస విజయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఉత్సాహం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు అభివృద్ధికి నోచుకుంటాయి. మహిళలకు అత్యంత అనుకూలం. గృహ విషయాలు అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆసక్తిని, అభివృద్ధిని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. శాస్త్రజ్ఞులకి అత్యంత విలువైనటువంటి కాలం చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. పరిశోధనలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఆర్థిక స్తోమత న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా వచ్చినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. గృహ విషయాల్లో అశాంతి పెరుగుతుంది. ఉద్దేశ్యాలు మంచివే అయినప్పటికీ కూడా ఇతరులు అపార్థం చేసుకుంటారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అవమానకర సంఘటనలు కూడా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. పొరపాట్లు వృత్తిలో మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక విధి విధానాలు వ్యవసాయ రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అభద్రతాభావం పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆకస్మిక విషయాలు, ఆకస్మిక వినోదాలు
అనుభూతిని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి విద్యాపరంగా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత, రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు కూడా వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసినప్పటికీ సంతృప్తి తగ్గుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులు మాత్రం సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక అభివృద్ధి మహిళలకు తగ్గుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాలు విద్యార్థులకి లాభిస్తాయి. సద్వినియోగపరుచుకునేటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ నేర్పరితనంతో ఎదుర్కొని అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆటంకాలు ఎదుర్కోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలస్యంగా విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆందోళన కూడా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ లోపిస్తుంది. తద్వారా సమస్యలుకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు, నిర్ణయాలు ఆచితూచి వ్యవహరించి తీసుకోవటం క్షేమదాయకం, శ్రేయస్కరం. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు సాఫ్ట్వేర్ రంగం వారు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కులు, సమస్యలు ఉన్నప్పటికీ వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రతికూలత ప్రతిష్టంభాన్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి పరిశోధనల విషయంలో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. నూతన ఉత్సాహం విద్యార్థులు పొందగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన కూడా ఉంటుంది. క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి అష్టలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విధి విధానాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి రావాలని, శుభ
సంభాషణల ద్వారా ఆకర్షణీయమైనటువంటి విధి విధానాల ద్వారా విజయాలు పొందాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, నేర్పరితనం వంటివి కలిసి రావాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణపతి హోమంలో అష్టద్రవ్యాల విశిష్టతను మనం పరిశీలిస్తే, గణపతి హోమం చేసేటప్పుడు హోమంలో ప్రధానంగా 8 రకాలైనటువంటి ద్రవ్యాలను వినియోగిస్తారు. వాటిలో మొట్టమొదటిది మోదకం. నామరూపాలతో ఉన్న గణపతి పూర్ణ స్వరూపానికి మోదకం సంకేతం. రెండవది అటుకులు. అటుకులు కష్టాలనే వాటిని భరించినటువంటి మనస్సుకు సంకేతం. మూడవది పేలాలు. నియమనిష్టలతో పరిశుద్ధమైనటువంటి సత్వగుణానికి పేలాలు సంకేతం. నాలుగవది సత్తుపిండి. దృఢమైనటువంటి మనోదీక్షకు ఈ సత్తుపిండి సంకేతం. ఐదవది చెరకు. చెరకులో ఉన్నటువంటి 3 కణుపులు మనస్సు, వాక్కు, శరీరం అనే అంతఃకరణాలకు సంకేతం. ఆరవది కొబ్బరి కురుడి. కొబ్బరి కురుడికి పైన ఉన్నటువంటి పీచు, పెంకు కర్మలకు సంకేతం. లోపలి భాగం ఆత్మస్వరూపానికి సంకేతం. ఏడవది నువ్వులు. మనలో ఉన్నటువంటి జీవుడి రూపానికి నువ్వులు గుర్తు. 8వది పండ్లు. పండ్లు అనేవి పరిపక్వమైన మనస్సుకి గుర్తు. కాబట్టి గణపతి హోమంలో అష్టద్రవ్యాలు వినియోగించుకోవటం ద్వారా ఇహలోకంలో సర్వసంపదలు పొందడంతో పాటుగా మనోబుద్ధులు సంస్కరింపజేసుకొని ఆత్మసాక్షాత్కారాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం. పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు, జ్ఞానప్రసూనాంబ తూర్పుని చూస్తూ ఉంటుంది. అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలుసా? అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది. అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది. ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి. హేరంబ అంటే 5 ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద పెడతాడు అని. హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది. ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు. విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది. ఎందుకని? తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాట. తండ్రికి అది గొప్ప సౌఖ్యం. పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం. అందులో అదృష్టములలోకెల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్వంగాన్ని చెప్తారు. కొడుకుని ముట్టుకోవడం, కొడుకుని కౌగిలించుకోవడం, కొడుకుతో కలిసి కూర్చోవడం, నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం, తండ్రి కొడుకు ఒకే ఆచ్ఛాదన కింద పడుకోవడం. అంటే ఒకే ఇంట్లో ఆయన ఆ గదిలో పడుకుంటాడు, ఈయన ఈ గదిలో పడుకుంటాడు. రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది. అసలు మీకు చమత్కారం చెప్తే తెల్లబోతారు. ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు 1,00,000 తేళ్లు కరిచిన బాధ కలుగుతుంది. అందుకు స్పృహ తప్పుతాడు అంటుంది శాస్త్రం. 1,00,000 తేళ్లు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది. అందుకే కొడుకు ఒడిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కానీ కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే. అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకెల్లా అదృష్టం ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండడం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది. అదే పెద్దవారు ఆయనకి ఉన్న భాగ్యాన్ని నేను తీసేయకూడదని తండ్రి కన్నా గొప్పగా కోడలు గౌరవించేది. కన్న కూతురి కన్నా ఎక్కువగా కోడల్ని అత్తమామలు చూసుకునేవారు. చక్కగా తండ్రి కొడుకులు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. ఆ మనవణ్ణి చూసుకుంటేట తండ్రికి ఒక పెద్ద కోరిక తీరుతుంది. ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఓ 55 ఏళ్ళు తండ్రికి వచ్చాయనుకోండి, కొడుక్కి ఎన్ని ఏళ్ళు వస్తాయి? ఓ 25 ఏళ్ళో 30 ఏళ్ళో వస్తాయి. పోనీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి. అప్పటికి వాడు ఇంకో ఊళ్ళో ఎక్కడో పెళ్లి చేసుకుని ఉన్నాడు అనుకోండి. తండ్రి తన ఇంటి గవాక్షంలోకి వచ్చి నించున్నాడు అనుకోండి. గవాక్షం అంటే బాల్కనీ అనుకోండి. వచ్చి నించున్నాడు అనుకోండి. పాఠశాల పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకోండి. తండ్రికి చూడగానే ఏం గుర్తొస్తుంది? నా కొడుకు ఇలాగే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాడు. వాడిని కూర్చోపెట్టి కాళ్ళు కడుక్కురారా అని వాడికి పాఠం చెప్పేవాడిని. వాడికి మినపసున్ను తీసుకొచ్చి పెడితే నాన్నగారండి ఎంత బాగుందో అని తినేవాడు. ఎక్కడున్నాడో వాడు, ఎక్కడో ఉద్యోగం, నేను ఇక్కడ.
ఆ రోజులే బాగున్నాయి, ఇక మళ్ళీ నేను వాడితో కలిసి ఉండేది ఇప్పుడు అనుకుంటాడు. మళ్ళీ కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఉండదుగా, కొడుకు చిన్నపిల్లవాడు అవడవు, ఇక తండ్రికి కోరిక తీరదు. కానీ భగవంతుడు దయామయుడై ఒక కోరికని గొప్పగా తీరుస్తాట, మనవణ్ణిస్తాడు. ఆ మనవడికి ఎవరి పోలిక అంటారు సాధారణంగా? తండ్రి పోలిక అనరు, తాతగారి పోలిక అంటారు. తన పోలికలో ఉన్నవాడిని కోడలు ఇచ్చిందని, కొడుకు ఇంత పెద్ద కానుకిచ్చాడని మళ్ళీ కొడుకు చిన్నతనాన్ని తన పోలికున్న మనవళ్ళలో చూసుకుని తాత మురిసిపోయి పక్కన పడుకోబెట్టుకుని వాడికి మంచి పాఠం చెప్తూ రామాయణ భారతాల్లో కథలు చెప్తూ తన వయసుని, కష్టాన్ని, రోగాన్ని మరిచిపోయి సంతోషంతో ఇంకో 10 ఏళ్ళు బతికేస్తాడు. కొడుకు పెద్దవాడైపోతే తండ్రికి గొప్ప తృప్తి ఎప్పుడంటే, నాన్నగారండి అని పక్కన వచ్చి కొడుకు కూర్చున్నాడు అనుకోండి, అప్పుట మొట్టమొదట ఎవరు సంతోషిస్తారంటే భార్య సంతోషిస్తుంది. నా భర్త రెక్కలు అలిసిపోయి ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, సంపాదించాడు, తీసుకొచ్చాడు, ఇంటినంతటినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు, ఆయన రెక్కలు అలిసిపోయే వేల్టికి ఆయన ఇలా భుజం మీద చెయ్యేసి నడవడానికి యోగ్యుడైన కొడుకుని కనిచ్చాను. చాలు, ఆయన నన్ను కట్టుకున్నందుకు ఆయనని పరమ ప్రేమగా చూసే కొడుకునిచ్చాను. ఆ వయసు వచ్చేసిన తర్వాత భార్య అనుకుంటుందట, ఇప్పుడు నేను జారిపోయినా పర్వాలేదు, ఆయన్ని చూసుకోవడానికి కొడుకు కోళ్ళు ఉన్నారు, చాలు అనుకుంటుంది. ఆయన రెక్కలు అలిసిపోయాయి, కానీ ఆయన చెయ్యి పట్టుకు నడిపించడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుందట. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.